ఈ దేశ ప్రజా విజయంగా ఇవాళ అయోధ్య రామాలయం నిర్మితమైంది. మన జాతీయత భావన వైభవంగా పునర్నిర్మితమైంది. మన జాతి జనుల ఆకాంక్షకు సాకారంగా ఇవాళ అయోధ్య రామాలయం పొలుపుగా పొటమరించింది. విదేశీ ముస్లిం దురాక్రమణదారుడు బాబర్ తన మతోన్మాదంతో మన సంస్కృతి చిహ్నాన్ని ఛిద్రం చేసి ఈ మట్టి ప్రజలకు వ్యతిరేకంగా దుర్మదంతో తన ప్రార్థనా స్థలాన్ని కట్టాడు. 5 శతాబ్దాల తరువాత ఈ మట్టి బిడ్డలు తమ సొత్తును దోపిడీ దొంగల నుంచి దక్కించుకొని తమ సాంస్కృతిక చిహ్నాన్ని పునఃప్రతిష్ఠించుకున్నారు. వాస్తవానికి ముస్లింలు ఏ స్థలంలోనైనా తమ ప్రార్థనలు చేసుకోవచ్చు. మనం చూస్తుంటాం, రైళ్లలో బాట పక్కన ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు. నమాజ్కు వాళ్లకు ఒక మందిరం ప్రత్యేకంగా అక్కర్లేదు. అలాంటప్పుడు ఉన్న ఒక ఆలయాన్ని కూల్చేసి ఆ స్థలంలో మస్జిద్ కట్టడం మతోన్మాదమే. బాబర్ అప్పుడు తన మతోన్మాదంతో ఒంటెత్తు పోకడలతో మన సంస్కృతిని నాశనం చేశాడు. ఆ తరువాత వచ్చిన ముస్లిం పాలకులు వేలాది ఆలయాల్ని ధ్వంసం చేశారు. బాబ్రీ మస్జిద్ అన్న ఒక పాడుబడ్డ కట్టడాన్ని ఈ దేశ ప్రజలు కలిసి కట్టుగా కూలగొట్టిన తర్వాత వందలాది సజీవమైన హిందూ ఆలయాల్ని మతోన్మాదులు కూలగొట్టారు అన్న వాస్తవం ఈ దేశ ప్రజలకు సరిగ్గా తెలియచెప్పబడలేదు. బాబ్రీ మస్జిద్ కూలగొట్టడం విదేశీ మతోన్మాద క్రూరత్వం కాదు. బాబ్రీ మస్జిద్ కూలగొట్టడం ఈ దేశ ప్రజాభీష్టం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ నిజ పౌరులు తమకు జరిగిన అన్యాయానికి చేసుకున్న పరిష్కారం. బాబ్రీ అనే ఒక పాడుబడ్డ కట్టడం నిర్మూలనలో ముస్లిం ప్రాణ ధన మాన నష్టం ఏమీ జరగలేదు. పోయినవి అన్నీ హిందూ ప్రాణాలే. ఇవాళ ఇంత ఉన్నతంగా అయోధ్య రామాలయం కట్టుకుని భారతీయులమైన మనం ఆనాటి ఓ విదేశీ నికృష్టుడి మతోన్మాదంపై గెలిచాం. విదేశీ మతోన్మాదంపై భారతీయత సాధించిన పెను విజయమిది. ఈ అయోధ్య రామాలయ నిర్మాణం ప్రపంచానికి మన దేశమిస్తున్న ఒక విశిష్ట సందేశం. ఇక్కడ రామాలయమే లేదని కొందరు దేశ వ్యతిరేక దుష్టులు చారిత్రక వక్రీకరణ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని కుక్కతోక వంకరలు ఇంకా ఈ విజయానికి వ్యతిరేకంగా వాగుతుండటం బానిస మనస్తత్వాన్ని, వికార బుద్ధిని, మతిభ్రష్టత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. కాలమే వాళ్లను కుల్లబడుస్తోంది. వాళ్లకు బుద్ధి, సవ్యత, జాతీయతా స్పృహ ఉండవు, రావు. వాళ్ళ శరీరాల్లో కల్మషాలేవో పారుతూ ఉంటాయి. వాళ్ళు మురికి కాలవల్ల అలా ఉంటారంతే. వాళ్లను పక్కకు నెట్టేసి మనం ముందుకు అడిగేయాలి. లక్షలాది కశ్మీరీ హిందువుల్ని ముస్లిం ఉన్మాదం ఊచ కోత కోస్తే, హిందూ మహిళల ప్రాణాల్ని ముస్లిం ఉగ్రవాదం అమానుషంగా తీసేస్తే, మతోన్మాదులు ఈ మట్టి బిడ్డలైన హిందూ జన విధ్వంసం చేస్తే ఏమాత్రమూ బాధపడడం కాదు కదా. కనీసం నోరు కూడా విప్పని నీచులు ఎందుకు పనికిరాని ఒక పాత కట్టడం దేశ ప్రజల అభీష్టం మేరకు కూల్చివేయబడితే తెగ విలపించారు. ఇలాంటి వికృత స్వభావాల వల్ల మన జాతికి కీడు పొంచి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మసీదులు ఈ దేశంలో ఉన్నాయి అన్న క్షేత్ర వాస్తవం విదేశీ మతోన్మాదులకున్న మతోన్మాదం ఈ దేశ సనాతనులు లేదా హిందువులకు లేదు అన్న సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. విదేశీ మతోన్మాదులు దౌష్ట్యంతో, దౌర్జన్యంతో ఈ దేశంలోని వేలాది ఆలయాల్ని కూల్చేశారు. ఆలయాల్ని కూల్చడం అన్నది రాజ్యాకాంక్షో మరొకటో కాదు, అది మతోన్మాదం. కొందరు వికృత స్వభావులు విదేశీ మతోన్మాదులు మన ఆలయాల్ని కూలగొట్టడం మతోన్మాదం కాదు, రాజ్య విస్తరణ కాంక్ష అని మరొకటని వాదిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ బుర్రల్లో మెకాలే కూర్చిన బానిసత్వం వల్ల వాళ్ళు విదేశీ విపరీత భావజాలంతో మానసిక వ్యాధిగ్రస్తుల్లా అవడం వల్ల ఇలా తయారయ్యారు. మనం వాళ్ళను దూరంగా నెట్టేయాలి. వాళ్ళను మనం వదిలించుకోవాలి. రాముడు ఉత్తరాది దేవుడని, దక్షిణాది దేవుడు కాదని కొందరు మతి పగిలిపోయిన ప్రేలాపన చేస్తున్నారు. తమిళనాడు కుంభకోణం దగ్గరున్న కోలవిల్లి రామర్ ఆలయం 9వ శతాబ్ది లేదా 8వ శతాబ్దిదని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. కాస్త అటు ఇటుగా ఈ కాలంలోనే చెన్నై దగ్గరున్న తిరువల్లూరులో మరో రామాలయం నిర్మితమైంది. ఈ 2 ఆలయాల గురించి తిరుమంగై 8వ శతాబ్ది ఆళ్వార్ పాడారు. ఈ ఆలయాలకు 120 ఏళ్ల తరువాత మధురాందంలో ఒక కోదండరామ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలోనే రామానుజుల వారికి వారి గురువు ఆలవందార్ శంఖు చక్రాల్ని వేశారు. అంటే రామానుజులు సాంప్రదాయికంగా వైష్ణవుడైంది ఈ కోదండరామ ఆలయంలోనే. 8, 9, 10 శతాబ్దులకే దక్షిణాదిలో ప్రముఖమైన రామాలయాలు ఉన్నాయని చారిత్రకంగా తెలియవస్తోంది.
కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే రాముడి ఆరాధన దక్షిణాదిలో ఎంత ఉందో తెలియవస్తుంది. దక్షిణాదిలో అన్ని భాషల్లోని అన్ని కులాల ప్రజల్లో రాముడికి చెందిన పేర్లు అత్యంత ఎక్కువగా ఉంటాయి. అంటే రాముడు దక్షిణాది ప్రజల్లో ఎంతగా నెలకొని ఉన్నాడో తెలుసుకోవచ్చు. త్యాగయ్య రామకీర్తనలు, స్వాతి తిరునాళ్ రామరచనలు, భద్రాచల రామదాసు రామరచనలు రాముడు దక్షిణాదిలో ఏ మేరకు పాతుకొని ఉన్నాడో తెలియచెబుతాయి. 8వ శతాబ్ది కులశేఖర ఆళ్వార్ రాముడి ఆరాధకులు. రామాయణాన్ని ఆలకిస్తూ తానే రాముడుగా అయిపోయేవారు. వారి కారణంగా కేరళలో రామ ఆరాధన బాగా చలామణిలోకి వచ్చింది. శ్రీరంగం ఆలయంలో రాముడి సన్నిధి 10వ శతాబ్దికి పూర్వందే. విజయనగర రాజులు రాముడికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. చరిత్ర తెలియకుండా, సంప్రదాయం తెలియకుండా, జరిగింది తెలియకుండా, ఉన్నది తెలియకుండా, సంస్కారం లేకుండా రాముడు పరంగా వికృతంగా ఊలపెట్టే వాళ్ల మీదుగా అడుగులేసుకుంటూ రామస్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. జయ జయ రామ, సమర విజయ రామ అంటూ అన్నమయ్య ఒక సంకీర్తన చేశారు. మన దేశం విదేశీ మతోన్మాదంపై సమిష్టిగా సాధించిన సమర విజయం ఇవాల్టి ఈ అయోధ్య రామాలయం. రాముడు మన జాతికి ఒక స్ఫూర్తి, రాముడు మనకు సత్స్ఫూర్తి. ఇవాల్టి అయోధ్య రామాలయం ఒక విజయ స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ప్రాతిపదికగా మనం కాలంతో పాటు కలిసి మరిన్ని విజయాల కోసం ప్రయాణం చేద్దాం.